నేనే కొవ్వూరు అంకయ్య మంత్రిని. నేను నీకు తోడబుట్టిన అన్నయ్య లాంటి వాడిని. వెళ్ళావు తమ్ముడు. ఈ రాజకీయాలు ఉన్నాయి చూడు, అవన్నీ మాకుదిలి మేం చూసుకుంటాం. నీలాంటి వాళ్ళ దేశానికి ఆశాదీపాలు. తమ్ముడు, ఇప్పుడు రాజకీయాలు అంత బాగాలేవు, జాగ్రత్తగా ఉండాలి. సంతోషం. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? ఇప్పటి మన పరిస్థితి ఏంటి ఆలోచించుకోవాలా. ఇండియా మ్యాప్ చూశారు కదా, ఆ మ్యాప్ లో ఉత్తరం పక్క లావుగాను దక్షిణం పక్క సన్నగాను ఉందే. కారణం తెలుసా? ఇదేమన్నా భూగోళం దుస్థితా లేక భూమి దుస్థితా? కాదు, ఆర్థిక పరిస్థితి దుస్థితి. ఈ పరిస్థితి మారాలా. ఈ పరిస్థితి మారాలంటే మనం ఏం చెయ్యాలా? మనం అంతా ఐకమత్యంగా ఉండాలా, సంఘీభావంతో ఉండాలా. ఐకమత్యంతో సంఘీభావంతో గట్టిగా అరుచుకుంటూ పోయి ఢిల్లీలో జెండా ఎగరేసి వచ్చేయాల. కేంద్రంలో మన ప్రభుత్వం వస్తుంది. ఇవాళన్న పరిస్థితికి మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏంటిది? ఇక మీద ఢిల్లీ నుంచి బయలుదేరే ఏ విమానమైనా కావచ్చు, ఏ రైలు అయినా కావచ్చు, అది బస్సు కావచ్చు, లారీ కావచ్చు, అంతెందుకో ఆకాశంలో ఎగురుతుంది పచ్చి కావచ్చు, నేల మీద పాకే సేవ కావచ్చు, అది మన రాష్ట్రానికి వచ్చాకే పోవాలని తీర్మానం చేయించుకున్నాం. ఈరోజు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నా మిత్రుడు, స్నేహశీలి, అభిమాన పాత్రుడైన తమ్ముడు పేరేంటి? పుణ్యమూర్తికి మీ పవిత్రమైన ఓట్లు మెజార్టీతో గెలిపించాలని చేతులెత్తి వేడుకుంటున్నాను. సర్వ ప్రాణులకు కృతజ్ఞత. సాంబట్టేవాడు నా తమ్ముడండి. రే సాంబా, ఈ జనాలంతా ఆడి పోగేసుకొచ్చాడండి. ఏరా సాంబా, నీకు నేను నచ్చలేదా లేక నా పార్టీ నచ్చలేదా? అయ్యా, ఏం జరిగిందయ్యా? ఏదైనా తప్పు జరిగిందా? రే సాంబా, ఏం చేసావురా? ఉండు చెప్తాను. ఆ క్యాంటీన్లోకి పోయి, అదేం క్యాంటీన్? యూనివర్సిటీ క్యాంటీన్. యూనివర్సిటీ లోపలికి పోయి అక్కడున్న కుర్రవాళ్ళతో గొడవ పెట్టుకుని ఆడపిల్లలను కూడా అందులోకి లాగి కాళ్ళు చేతులు పట్టుకొని అక్కడ ఇక్కడ తాకి చేశాడు లేదు? అడుగు. పిచ్చి కిందరా నీకు? తప్పు నాదండి. ఈ అడవి మనిషిని బయటికి తీసుకురాకుండా ఉండాల్సింది. అయిపోయిందా? నేను మాట్లాడచ్చా? నోరు మూసుకో. మీటింగ్ సగ్గానే జరిగింది కదా? సాంబా, మూసుకోమన్నానా? అయ్యా, మీటింగ్ సగ్గా జరిగిందా లేదా? వచ్చిన కుర్రకారంతా నోరు కదపకుండా అన్ని మూసుకుని ఉన్నారా లేదా? ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? క్షమించండి, మరోలా మాట్లాడడం నాకు తెలియదు. మూసుకో. నీకేం చెప్పాను? చెప్పు. ఏదైనా తప్పు జరిగితే అడ్డుకోమని కదా చెప్పాను. ఏదైనా తప్పు జరిగిందా? ఎవరైనా ఏమైనా చేశారా? మరి ఎందుకు ఆమె పట్టుకొట్టావు? కొట్టినా మరి? జరిగిన తర్వాత అడ్డుకుని ఏం ప్రయోజనం? జరక్క ముందే ఎంట కట్టేయాలా? కొడతావా? కొడతావరా? ఎవరో ఒకరు లేచి రేపు అసెంబ్లీలో ఈ ప్రశ్నలు ఎవరిస్తే సమాధానం ఎవరు చెబుతారు? నువ్వా? చెప్తాను. చెప్తావా? నేను మీ తొండైతే చెప్తాను. నీ తమ్ముడు భలే కట్టాడు రా, బతికిపోతాడు. ఎరా, నీకోసం మీ అన్న ఏమైనా చేశాడా? సరే వదిలే. చూడుకునా, పోయిన నెల నేను నీతో ఏదో ఏజెన్సీ గురించి అన్నాను. ఏంటి? ఎల్పిజి గ్యాస్ ఏజెన్సీ. ఇంగ్లీష్ రానంటుంది. ఆ ఏజెన్సీలో వీడిని సగం బాగొచ్చుండి చేసుకో. ఏంటి ఏంటి? అట్టగానయ్యా. నువ్వేం దిగులు పడుకో, నేను చూసుకుంటాను. వెల్కమ్ సార్. వెల్కమ్ 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 సార్. ఎందుకు ఇదంతా? టెక్సస్ లో ప్రొఫెసర్ వెయిన్బెర్గ్ దగ్గర నుంచి వచ్చింది. మైకిల్ అమెరికా వచ్చి రీసెర్చ్ చేయాలని ఆహ్వానం. ప్రొఫెసర్ వెయిన్బెర్గ్ నోబెల్ బహుమతి పొందినవారు. వారే ఆహ్వానం పంపించారంటే చాలా గొప్ప విషయం. ప్రిన్సిపల్ గారు, కుర్రాడి పేరేమన్నారు? మైకిల్ వసంత్.
నేనే కొవ్వూరు అంకయ్య, మంత్రిని. తెలుసు. ప్రిన్సిపల్ గారు ఎవ్వరికి రాని స్కాలర్షిప్ నీకు వచ్చిందట. చచ్చా, చాలా మందికి వచ్చింది సార్. ఇలా చూడు, ఐఎమ్ వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నిన్ను చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉంది. నీకేం కావాలన్నాడు నన్ను అడుగు. తిన్నగా పోయి సీఎంతో మాట్లాడాలన్నా నేను ఏర్పాటు చేస్తాను. నేను నీకు తోడబుట్టిన అన్నయ్య లాంటి వాడిని. ఇప్పుడు నేను నిన్ను సారీ మిమ్మల్ని అన్నయ్య అని పిలవచ్చా? ఓహో, నువ్వు ధారాళంగా పిలవచ్చయ్యా. అన్నా, నాకు ఈ అమెరికా స్కాలర్షిప్ వద్దు. ఏం డబ్బులు లేవా? టికెట్ లేదా? నేనున్నాను కదా. నాకు వెళ్ళటం ఇష్టం లేదు. నాకు మన దేశంలో ఉండటం ఇష్టం. వెండి వెళ్ళావు తమ్ముడు. జీవితంలో ఇలాంటి అవకాశాలు ఎప్పుడూ ఒక్కసారి వస్తాయి. వాటిని వదులుకోవటం మంచిది కాదు. నా మాట విను. ఈ రాజకీయాలు ఉన్నాయి చూడు, అవన్నీ మాకుదిలి మేము చూసుకుంటాం. ఇవాళ మేము కొట్టుకుంటాం, కొన్నాళ్ళు కావలించుకుంటాం. ఇవి రాజకీయాలు మామూలే, వదిలే. నీలాంటి వాళ్ళ దేశానికి ఆశాదీపాలు. అందుకే సార్ మన దేశంలో ఉంటానంటున్నాను. అహం ఉండకూడదు. ఇది అహం కాదు సార్, గౌరవం. నీకెందుకమ్మా రాజకీయాలు? ఎన్నాళ్ళని కష్టపడతారు పాపం. దేశాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకుపోయారు. మీ భారాన్ని మేము మోయితే చెప్పండి. ఆఫ్టర్ ఆల్ యువర్ యంగర్ బ్రదర్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇలా మీరు ఆలోచిస్తే మేమందరం ఏమైపోవాలి? కరెక్ట్. తమ్ముడు, ఇప్పుడు రాజకీయాలు అంత బాగాలేవు. నిజాయితీ వాళ్ళు తక్కువ. తెలుసు. జాగ్రత్తగా ఉండాలి. నాకున్నాడుగా ఓ అన్న. సంతోషం. చేయి కలిపి వెళ్ళరా? షూర్. రే కట్టాడు వేరా. మైకేల్ వసంత్, వారు పీడబ్ల్యూడీ మంత్రి. వారితో ఇలాగైనా మాట్లాడేది. నవ్వుతూ సంతోషంగానే మాట్లాడి వెళ్ళారు కదా సార్. కావాలని ముద్దు పెట్టుకోలేదు అంతే. వస్తాను సార్, క్లాస్ ఉంది. మైకేల్, వారు ఆగ్రహిస్తే మన గ్రాంట్స్ అని ఆపేస్తారు. రామైకేలు, వచ్చావు కదా. నీలాంటి వాళ్ళు ఎంతో మంది లక్ష్యంతో ఇక్కడికి వచ్చారు, తెలుసు కదా. వెల్కమ్. దేశ భవిష్యత్తు విద్యావంతులు, చైతన్య స్ఫూర్తిదాతలు అయిన ఈ యువత చేతుల్లో ఉంది. తెలుగు